నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. మామకు చెక్ పెట్టేందుకు అల్లుడు రంగంలోకి దిగాడా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ అరంగేట్రం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకు అంటే ఈరోజు మొదటిసారి ఆయన వాళ్ళమ్మ కర్నూలు మార్కెట్ యార్డుకి వెళ్తున్న నేపథ్యంలో రైతుల పరామర్శ కోసం ఆయన కూడా వెళ్ళడం, అలాగే తన అమ్మమ్మ విజయమ్మ కాళ్ళు మొక్కి రావడం, మార్కెట్ యార్డ్లో ఆయన కండువా వేసుకొని ఉండడం కూడా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్న చర్చ అయితే బాగానే నడుస్తోంది. మరి మరొక పక్క చూసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళని నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటుపడుతుందని వార్తలు వస్తున్నాయి. సో దీని తర్వాత మరి ఈసారి రాజారెడ్డి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నాడా పులివెందుల్లో అన్న మాటలు వినపడుతూ ఉన్నాయి. మరి మొన్న ఈ మధ్య షర్మిల గారు కూడా పార్లమెంట్కి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఆవిడ పార్లమెంట్కి వెళ్ళి ఆయన అసెంబ్లీకి పంపించే అవకాశం ఉందని ఇలా రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. ఏదేమైతేనే మరి వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రాజారెడ్డి గారు రాజకీయాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. దీని తర్వాత వైఎస్ ఏకైక మనవడు రాజకీయాల్లోకి వస్తున్నాడు అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా లేదు, మామూలుగా తెలుస్తూ ఉంటుంది. ఒక సినిమా యాక్టరే వస్తుంటేనే ముందు నుంచి నానా హడావుడి ఉంటుంది. మరి ఇతనైతే సడన్గా వచ్చి కండువా కప్పుకొని ఈరోజు ఫస్ట్ టైం మాట్లాడడం కూడా మనం చూసాము. దీనిపైన ఇప్పుడు నేను చెప్పినట్టు రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? అంటే మామ మీదకి అల్లుడు బాణం వదులుతోందా? ఇప్పుడు మొన్నేమో అన్న విడిచిన బాణం అనేవాళ్ళు, ఎవరిని? షర్మిలని. అన్న విడిచిన బాణం షర్మిల అన్నకే గుచ్చుకుంది. ఇప్పుడు మరి ఇది అమ్మ విడిచిన బాణమా? రాజారెడ్డిని వాళ్ళ అన్న మీదకి వదులుతోందా? కర్నూలు మార్కెట్ యార్డుకి తల్లితో పాటు ఎందుకు వచ్చాడు? మామూలుగా ఈ కుర్రాడు లాస్ట్ ఇయర్ ఏదో పెళ్ళైనట్టుంది. మరి అతనేంటి అటు అక్కడ ఉన్నత చదువులకు అమెరికా వెళ్ళాడు, అక్కడ ప్రేమించాడు, ఆ ప్రియా అట్లూరిని పెళ్లి చేసుకున్నాడు. అదొక పెద్ద ప్రహసనం. ఏది అప్పుడు ఆ ఎంగేజ్మెంట్కి కార్డు ఇవ్వటం దగ్గర గోల గోల. ఇప్పుడు ఎందుకప్ప, ఇప్పుడు ఆమె వచ్చి నాకు కార్డు ఇస్తే బీజేపీ వాళ్ళ కోపం వచ్చుద్దో ఏదో అన్నాడు. సరే వాడు తీసుకోకపోతే గడప మీద పెట్టిపోతానో ఏదో అన్న. గడప మీద పెట్టడం అది మరీ నామోషి, ఎందుకులే రమ్మని పిలిచినట్టున్నారు. వెళ్ళి శుభలేఖ ఇచ్చింది. ఎంగేజ్మెంట్కి వచ్చాడు, ఫోటో దిగాడు. ఎంగేజ్మెంట్కి వచ్చి ఫోటో దిగినాడు, తర్వాత పెళ్లికి ఎగ్గొట్టాడు. అక్కడెక్కడో జోధ్పూర్లోనో రాజస్థాన్లోనో అక్కడ పెళ్లి జరిగింది. అంటే ఒకటి, రాజారెడ్డి రాజకీయ అరంగేట్రం కనుక జరిగితే పులివెందుల రాజకీయాల్లో వచ్చే మార్పులేంటి, కడప జిల్లాలో వచ్చే మార్పులేంటి, అసలు ఎందుకు కొడుకుని దించుతోంది? అంటే అమ్మ పార్లమెంటు కొడుకు అసెంబ్లీ పంచుకున్నారా? షర్మిల పార్లమెంటు పోటీ గుర్తొస్తుంది. ఆ రోజు ఆమె పార్లమెంటుకి పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? 140,000 ఓట్లు వచ్చాయి. అంటే 10% ఏమో వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తే వాళ్ళ అమ్మ కూడా వీడియో వదిలింది. ఏది రాజశేఖర రెడ్డి కూతురు పోటీ చేస్తోంది, మరి ఓటేయమని. ఎవరు? విజయమ్మ అమెరికా నుంచి వీడియో వదిలినా కూడా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ భయంతో ఓట్లు వేయలేదా? అవినాష్ రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచాడు. ఎంత? 3,60,000 మెజార్టీ గతంలో. ఇప్పుడు 60,000 మెజార్టీ. అంటే 3 లక్షల ఓట్లు పోయాయి. కొంతమంది అనే విశ్లేషణ ఏంటి? షర్మిల కనుక పోటీ చేయకపోతే అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడు, తెలుగుదేశం గెలిచేది. తెలుగుదేశం పార్టీ భూపేష్ రెడ్డి మరి అతనికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 5 లక్షల పైన ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రాజారెడ్డిని రంగంలో దిగుతోంది జగన్కి కీడు చేయటానిక, మేలు చేయటానిక? ఆ రోజు షర్మిల పోటీ వల్ల అవినాష్ రెడ్డి ఎట్టగొట్ట ఒడ్డున పడ్డాడు. ఆమె పోటీ చేయకపోతే తెలుగుదేశం గెలిచేదన్నారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి డిపాజిట్లు పోయాయి. మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీ ఎన్ని ఓట్లు వచ్చాయి? 600. ఆయన నుంచోబెట్టిన అభ్యర్థికి 683 ఓట్లు వచ్చాయి. అతనికేమో 60,000 మెజార్టీ వచ్చింది, కాస్త 600కి రావడం ఏంటి? డిపాజిట్లు పోవటం ఏంటి? అసలు అతను ఇప్పుడు శాసనసభకి వెళ్ళటల్లా. అతని పైన 60 రోజులు గనక గైర్హాజరైతే మరి వెయిట్ అంటున్నారు. ఇప్పుడు 11 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు వస్తున్న వేళ షర్మిల తొందరపడుతోందా? అందుకే కొడుకుని తీసుకుని వాళ్ళ మరి ఉల్లి మార్కెట్కి వెళ్ళిందా? కర్నూలు ఉల్లి మార్కెట్ యార్డుకి రాజారెడ్డి యొక్క రాక అనేక సందేహాలు, చర్చ. ఇప్పుడు ఇది 4వ తరమా?
రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇప్పుడు 4వ వారసుడిగా వస్తున్నాడా? ఇప్పుడు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, షర్మిల, అదే జగన్, ఇప్పుడు మరి ఇంకొక తరం వస్తుందా? మరి రాజారెడ్డిని దించితే జగన్ తగ్గుతాడా? కూతుర్ని దించుతాడా? ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తాడు అంటున్నారు. జగన్ జైలుకి వెళ్తే భారతి మేడం వర్కౌట్ అయ్యేటట్లేదు. అసలు ఆమె మీద కూడా వినపడుతున్నాయి అవినీతి ఆరోపణలు. మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్మోహన్ రెడ్డి అని కదా లిక్కర్ స్కామ్. అప్పుడు మరి కూతుర్ని దించుతాడు. ఎవరాళ్ళో పేరు ఏదో ఉంది, వర్ష. అంటే ఈ ఫ్యామిలీ రాజకీయమేనా? ఉప్మా తిన్నట్టుగా ఫ్యామిలీ ఏదో సినిమాలో. ఇప్పుడు వీళ్ళు ఫ్యామిలీ పాలిటిక్సేనా? రాజారెడ్డి అతనికి ఏంటి ఇప్పుడు ఆ కత్తికి రెండేపుల పదున అతను ఏదో ఇంటర్ క్యాస్ట్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు 2 కులాలు ఓట్లు వేస్తాయా అతనికి? అతను కనుక నుంచో పెడితే అంటే ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రాజారెడ్డికి నాయకత్వ సామర్థ్యం ఉందా లేదా? అతనేదో చదువుల కోసం వెళ్ళాడు, 4 ఏళ్ళు అమెరికాలో ఉన్నాడు, లవ్లో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ గతంలో మరి షర్మిల తెలంగాణ పాదయాత్ర చేసినప్పుడు కూడా మరి తల్లితో పాటు వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఏది ఇప్పుడు తల్లిని కలవడానికి వచ్చారో లేదో కానీ పాదయాత్రలో షర్మిలతో పాటు తెలంగాణలో కూడా తిరిగాడు. ఇప్పుడు మరి ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అతను అసెంబ్లీ అభ్యర్థిగా రేపు పోటీ చేస్తున్నాడా? రాజశేఖర్ రెడ్డి మరొక వారసుడిగా ప్రజామోదం అతనికి లభిస్తుందా? అయితే షర్మిల గారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూతురుగా అనుకున్నంత ప్రాబల్యం ఆవిడ చూపించలేకపోతున్నారు. మరి అలాంటిది ఇప్పుడు ఆవిడ కొడుకు అంటే ప్రజలు ఆయన అంతగా ఆదరించే అవకాశం కూడా ఉంటుందంటారా? అంటే షర్మిల ఎటు విఫల ప్రయోగం, సక్సెస్ అవ్వలేదు. సభకి వెళ్ళాలనేది ఆమె జీవితాశయం. అటు అన్న ఏమో రాజ్యసభకు పంపలేదు, ఏదో కొత్త ఫార్ములా ఒకటి తెచ్చాడు. ఏది జగన్ ఫార్ములా అంటూ కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఒకళ్ళు వ్యాపారం చేసుకోవాలి అన్నాడు. అది మరి మిగతా వాళ్ళకు వర్తించదని క్వశ్చన్ చేసింది. మేనమామ ఎందుకున్నాడు రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయంలో, బాబాయ్ ఎందుకున్నాడు సుబ్బారెడ్డి రాజకీయంలో, అవినాష్ రెడ్డి ఎందుకున్నాడు మరి బ్రో రాజకీయంలో, నాకొకదానికి ఈ ఫార్ములా ఏంటి అన్నది. అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఏది షర్మిలకి అటు ఆస్తుల్లో అన్యాయం జరిగింది, ఇటు రాజకీయంలో అన్యాయం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ అభిమానులు మరి జగన్ సీఎంగా ఉన్నప్పుడు భయపడి ఓటు వేయకపోవచ్చు. ఇప్పుడు జగన్ సీఎంగా లేడు, జగన్ ఏంటి వాళ్ళ ఒక జీరోగా మారిన పరిస్థితుల్లో మరి ఈ కొడుకుని హీరో చేద్దామనా? ఏదైనా సరే ఒకటి మాత్రం మరి ఈ ఫ్యామిలీ ఇవాళ కడప రాజకీయాల్లో గతంలో ఉన్న ఇమేజ్ ఉందా? ఆల్రెడీ జగన్ డ్యామేజ్. ఏది వైఎస్ కుటుంబం గతంలో అప్పుడు ఆ ఇమేజ్ లేదని, ఇప్పుడు అతను సభకి వెళ్ళకపోవటం ఒక డ్యామేజ్, డిపాజిట్లు పోవటం మరింత డ్యామేజ్, అసలు జైలుకి వెళ్తాడు అంటున్నారు. ఇప్పుడు ఇతను ఏది ఇప్పుడు ఈ వచ్చే కుర్రాడు రాజారెడ్డి, ఇతనేంటి రాజారెడ్డి అనగానే గతంలో వాళ్ళ తాత గుర్తొస్తాడు. అదో పెద్ద గోల. ఆ పేరుకి రాజ్యాంగంకే ఆ పేరు పెట్టేశారు, ఏదో రాజారెడ్డి రాజ్యాంగం అన్న. దీంట్లో ఆ పేరు అతనికి ఒక మైనస్ అయ్యే అవకాశం ఉందా? ఈ ఫ్యామిలీ అతనికి ఒక గుదిబండ అయ్యే అవకాశం ఉందా? ఏదైనా ఒకటి ఒక 4వ తరం ప్రజాప్రతినిధి అయ్యేటటువంటి మరి అవకాశం అతనికి లభిస్తుందో లేదో ప్రజలే డిసైడ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.